ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు చెల్లుబాటు కావాలి అనడానికి ముఖ్యంగా ఏం అవసరం ఉంటది? ఈ వీళ్ళు చెల్లుతది అని వీ వీ చెప్పేసి. వీ వీలునామా అమల్లోకి రావడానికి చెల్లుతుందా లేదా అని చెప్పడానికి మొదట ఆ రాసిన వ్యక్తికి ఆరోగ్యం బాగుందా? వీలునామా రాసిన రోజున ఆరోగ్యం బాగుందా? కాలు విరిగింది, చెయ్యి విరిగింది కాదు. ఫిజికల్‌గా కాదు. మెంటల్‌గా, సైకలాజికల్‌గా స్టేబుల్‌గా ఉండాలి. ఏదైనా లా ఇతన్ని రాయడానికి ఆపుతుందా? ఓకే. ఏదైనా ఎనాక్ట్‌మెంట్ ఈయన ఇది రాయడానికి వీల్లేదని చెప్తుందా? అది దాటాలి. మూడోది సాక్షులు ఉండాల. ఆయన దస్తావేజ్ రాసినప్పుడు సాక్షులు ఉండాలా, ఆయన సంతకం ఉండాలా, వేలిముద్ర గాని ఏదైనా ఉండాలా. సాక్షులు ఆయన రాసిన తర్వాత సాక్షి సంతకాలు పెట్టాలా, ఆ దస్తావేజ్ తయారు చేయాలి. ఇందులో ఏ పరిమాణాలు కూడా లేవనుకోండి, అది చెల్లదు. ప్రతివాది వస్తాడు కదా! ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళొచ్చి ఇది చెల్లదండి, ఇది ఫేక్ డాక్యుమెంట్ అండి, ఇది వీళ్ళు తయారు చేసుకున్నారండి, మా నాయన ఆ రోజు రాయలేదండి అని చెప్తారు. వాళ్ళు సాక్ష్యం పెట్టి ప్రూవ్ చేసుకోవాలి. ఇంకొకటన్నా ఇప్పుడు 4 మెంబర్స్ నేను చెప్పినట్టు ఒక 4, 5 మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో, ఒక పర్సన్ అంటే వాళ్ళ హెడ్, వాళ్ళ ఫాదరో లేకపోతే మదరో ఎవరో ఒకరు ఉంటారు. నాకు ఈ నలుగురికి పంచడం ఇష్టం లేదు. అవును. ఒక్కరికే ఇవ్వాల. ఓకే. సో, అట్లాంటప్పుడు చట్టం ఏం చెప్తుంది? జనరల్‌గా నేను ఒక్కరికి రాయొచ్చా? వీలు అనేది ఒక పర్సన్‌కి, ఒకే పర్సన్‌కి రాయొచ్చా నలుగురు ఉన్నప్పుడు? మంచి ప్రశ్న. ఇప్పుడు ఈ ఆస్తి నా స్వార్జితం. ఓకే. నాకు భార్య, కొడుకు, 2 కూతుర్లు ఉన్నారు. భార్య వచ్చేసి నన్ను సరిగ్గా పట్టించుకోలేదు నా ఆఖరి అవస్థలో. కొడుకు వచ్చేసి అమెరికాలో ఉన్నాడు. నన్ను చూసేది లేదు. ఫోన్ చేసి డాడీ బాగున్నారా, నాన్నగారు బాగున్నారా, హాయ్ బాయ్ టాటా, వీడియో కాల్ ఏమేనంటే. కూతుర్లు 2 కూతుర్లు మంచి చెడు చూసుకున్నారు. మందు మాకు మంచి చెడు అంతా చూసుకున్నారు. అప్పుడు నేను ఖచ్చితంగా కూతుర్లకే ఇస్తాను కదా. నాకు సైకలాజికల్‌గా వాళ్ళు దగ్గరున్నారు, నాకు సేవలు చేశారు. చేసిన కొడుకు అమెరికాలో ఉన్నాడు, అతను ఇచ్చినా అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ వాల్యూ కూడా తక్కువ ఉంటుంది కదా. సో వాళ్ళకి ఇవ్వచ్చు. మీ ప్రశ్నకి ఇంకొక మాట జతపరిచి ఇంకో విధంగా చెప్తున్నా. నా భార్య, కొడుకు, 2 కూతుర్లు. నా కుటుంబ సభ్యులు నేను కాకుండా నలుగురు ఉన్నారు. ఈ నలుగురికి కాకుండా వంశీకుడు ఇవ్వచ్చు. బయట రోడ్డు మీద బయట ఎవరికైనా ఇవ్వచ్చు. నా ఇష్టం అది. ఆస్తి నాది కాబట్టి, ఆస్తి నా స్వార్జితం కాబట్టి నేను ఎవరికైనా ఇవ్వచ్చు. ఎవరితో కాదు కదా, నేను ఫలానా వాళ్ళకి ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. సో బయట వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. కొందరు అసెట్స్ వేరే ఇప్పుడు అనాథ శరణాలయాలకి వీళ్ళకి డొనేట్ చేస్తుంటారు. కరెక్ట్. సో అట్లా అది ఇవ్వచ్చు. వీళ్ళు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు అన్న? లైక్ ఇంకా క్లెయిమ్ చేసుకుంటా అంటే ఆ రోజు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, సైకలాజికల్గా బాగాలేదు, మెంటల్లీ డిస్టర్బ్డ్ ఉన్నాడు, రాశాడని చెప్పి గొడవలో పోతే ఇంకా కోర్టు కచేరీల చుట్టూ తిరుగుతుంటారు. అక్కడ మీ సాక్షులు వస్తారు. ఓకే. ఒక హిందూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ ఫ్యామిలీ ఉంది. తను మొత్తం సంపాదించిన ఆస్తిని ఏదైతే ఉందో, అంటే హిందూ అని కాకుండా, ముస్లిం అనే కాకుండా, క్రిస్టియన్ అనే కాకుండా ఎవరైనా వాళ్ళ ఆస్తిని వీళ్ళు చేయొచ్చా? లైక్ అంటే ఈయన చనిపోక ముందుకు, ఇప్పుడు అందరూ ఒక ఫ్యామిలీ ఉన్నారు, 2 ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఎవరు చనిపోలేదు. సో చనిపోక ముందు వీళ్ళు చేయాలి. సో అంటే ఎవరికైనా చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఏంటంటే బేసిక్గా హిందూలో తమ సంపాదించిన స్వార్జితం ఏదైతే ఉంటుందో అది ఎవరికైనా చేయొచ్చా? ఎవరికైనా. ఇందుకు చెప్పింది అదే కదా. ఇప్పుడు నేను మీరు అడిగిన ప్రశ్న మళ్ళీ నాకు రిలేటివ్ కాదా? నేను నా భార్య ఉంది, కొడుకున్నాడు, కూతురున్నది. నా ఆస్తి వీళ్ళు ముగ్గురు నన్ను పట్టించుకోలేదు. నా భార్య ఇంట్లో ఉంది, సరిగా చూడలేదు నన్ను. కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూతురు పెళ్ళి అత్తగారింట్లో ఉంది. నా ఆఖరావస్థలో మందులు చూడడము, మందు మాకు మంచి చెడు, ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ అన్నీ చేసేసి వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు చేశారు. ఒక అనాథ శరణాలయంలో పంపించారు నన్ను. వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. నేను వారం రోజులు చనిపోయాను, 2 సంవత్సరాలు బతికా. సో నా మైండ్ ఇక్కడ ఉంటుందా, ఇంట్లో ఉంటుందా? సో వీళ్ళు నాకు బాగా చేశారు కాబట్టి వీళ్ళకి రాసిస్తాను నేను. నా స్వార్జితం అయినప్పుడు నా ఆస్తి ఇది. అక్కడ ఎవరు ఆంక్ష పెట్టడానికి వీళ్ళు అవకాశం ఉంది అట్లా చేసేదానికి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముత్తాతల ఆస్తి ఉంది. సో అది అందరూ పోయినరు, ఒక మన్మడు మిగిలిండు. సో వానికి కూడా విరక్తి పుట్టింది, నాకు వద్దు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. వాళ్ళ అసెట్స్ ని వీళ్ళు వేరే వాళ్ళ మీద చేయొచ్చా? ఇప్పుడు మీరు అన్న ప్రశ్నలో వారసుడు ఒక్కతనే మిగిలాడు. ఏమి ఉన్నా కానీ అతనిదే కదా, ఆయన స్వార్జితం అయినట్టే కదా. ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు.
నాకు కూడా దానం ఇవ్వచ్చు, మీకు కూడా వీళ్ళు రాయొచ్చు, నా తమ్ముడికి రాయొచ్చు. అఫీషియల్ గా డాక్యుమెంటేషన్ లేదు అలాంటప్పుడు. మీరు అఫీషియల్‌గా డాక్యుమెంట్ లేదన్నప్పుడు మీరు ప్రూవ్ చేయాలి. మీరు ఫలానా ఆయన వారసులు అని చెప్పేసి. ఓకే. ఫ్యామిలీ జినాలజీ ఉంటుంది కదా! వంశవృక్షం ఉంటుంది కదా! మా ముత్తాత గారు ఉన్నారు. ముత్తాత గారి నుంచి మా తాతగారు, మా తాతగారి నుంచి మా నాన్నగారు, మా నాన్నగారి నుంచి నేను, నా నుంచి నా మనవడు, నా కొడుకు, కొడుకు నుంచి మనవడు. మనవడు అన్నారు మీరు. ఏ మనవడు? రెండో తరం మనవడా? మూడో తరం మనవడా? వెనక్కి వెళ్తామన్నమాట. వంశవృక్షం కింద నుంచి వెనక్కి వెళ్తాం. ఓకే. వెనక్కి వెళ్ళిన తర్వాత ఈయన ఫలానా వాళ్ళ వారసుడు, ఫలానా వార ఇంటి వ్యక్తి అని చెప్పేసి ప్రూవ్ చేసేసుకున్నాడు. ఇప్పుడు ఏముంది మనకి ఎగ్జాంపుల్ చెప్పడానికి పాస్‌పోర్ట్ ఉన్నది, ఆధార్ కార్డ్ ఉన్నది. యెస్. ఇప్పుడు కొత్తగా ఓటర్ ఐడియాతో ఇస్తున్నారు. సో ఇయన్నీ పెట్టేసి బ్యాక్‌వర్డ్ వెళ్తామన్నమాట. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తాం. 2 తరాలు, 3 తరాలు వెళ్తాం. ఇప్పుడు మా నాన్న ఉన్నారనుకోండి, అక్కడ నాన్న ఉన్నారంటే ఆబ్వియస్‌లీ నేను ఆ ఇంటి మనిషిని అవుతాను కదా! ఇప్పుడు ఒక అసెట్ ఉంది. అసెట్ వీళ్ళు రాసేటప్పుడు హ్మ్. సాక్షులు మ్యాండేట్ అని చెప్పేసి అన్నారు ఇంతకుముందు. ఇప్పుడు ఆ సాక్షులు ఇప్పుడు తీసుకునే టేక్ ఓవర్ చేసుకునే సిచ్యువేషన్‌లో హ్మ్. ఆ పర్టిక్యులర్ టైంలో హ్మ్. సాక్షులు లేరు, చనిపోయారు. హ్మ్. అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? చాలా చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ప్రతి వీలునామాలో సుమారుగా 50% జరుగుతుంది. సో ఓకే. ఇక్కడ నేను వీలునామా రాసి నేను చనిపోయినా. హ్మ్. చనిపోయింది. నా భార్య, పిల్లలు ఉన్నారు. నలుగురు. 2 కూతుర్లు, 2 కొడుకులు. నలుగురు Yes. ఉన్నారు. సో వీలునామాకి సాక్షులు 2 ఉన్నారు. మా స్నేహితులు. Yeah. చిన్నప్పటి స్నేహితులు. సో ఇంచుమించు వాళ్ళు కూడా నా వయసు వాళ్ళే ఉంటారు కదా! నేను 70 ఏళ్ళకి చనిపోయినా. వాళ్ళు కూడా 69, 70 Same. మధ్యలో ఉంటారు కదా! సో నేను చనిపోయే ముందు నా సాక్షులు చనిపోయినారు. ఇది మీ ప్రశ్న. అంతేనా? అవును. సో అప్పుడు వీళ్ళెవరు ప్రూవ్ చేస్తారు అని అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. చాలా మంచి ప్రశ్న. సో ఇక్కడ దా వీలునామా ఎప్పుడు బయటకొస్తుంది? నా తదనంతరం. ఆ. నేను చనిపోయిన తర్వాత. ఎగ్ సో వీలునామా ఎక్కడో ఉంటది, బయటకొస్తుంది. ఎవరు వీళ్ళ దగ్గర ఉంటదని చెప్పేసి. Yes. అయితే నేనేం చేశాను, నా సాక్షులు ఉన్నారు కదా! నా స్నేహితుడు మొదటి స్నేహితుడు, రెండవ స్నేహితుడు ఉన్నారు కదా! వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు. రెండో అతని భార్య, అతని పిల్లల దగ్గర ఉంటుందన్నమాట. వీళ్ళకి అన్నీ చెప్పి పెడతాం కదా మనం. Yes. చెప్పి పెడితే నా నా సంతకము, నా దస్తూరి, నా హ్యాండ్ Yes. రైటింగ్ Yeah. వీళ్ళు గుర్తుపడతారు. వాళ్ళ చేతిలో ఆ సాక్షుల సంబంధించిన వ్యక్తులు వచ్చి దాన్ని గుర్తుపడతారు. అది వీక్‌నెస్. ఓకే. అంటే ఇది సిగ్నేచర్ పెక్యులర్ అనేది సిట్యుయేషన్ ఓకే. అన్నమాట. యాహ్! ఓకే. చాలా కేసుల్లో వస్తుంది. పాత కేసుల్లో. ఇప్పుడు 30, 40 ఏళ్ల క్రితం కేసులు అవుతున్నాయి కదా! వాటిల్లో ఇవి వస్తాయి. లేటెస్ట్ వాటిలో చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అంటే ఇద్దరు కాకుండా ముగ్గురు, నలుగురు సాక్షులు పెడతారు. అక్కడ ఇంకొక చిన్న సలహా నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా వంశీ గారు, మీరు అడగకుండా క్వెషన్. ఇప్పుడు నేను 65 సంవత్సరాల వయసు నాది. నా సర్కిల్, నా స్నేహితులందరూ కూడా 62, 63, 65 ఆ దరిదాపుల్లో ఉంటారు. ఏజ్. నేనేం చేయాలంటే 40, 40 ఏళ్ళు, ఒక 10, 15 సంవత్సరాలు నాకంటే చిన్న వాళ్ళని సాక్షులుగా పెట్టాలి. నా స్నేహితులు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు అట్లా Yes. 4, 5 పెట్టామనుకోండి, ఎవరైనా ఒక్కళ్ళు ఉంటారు కదా! ఇవన్నీ Yes. ఉరుకులు పరుగులు చేసేదానికంటే ఒక Yes. 4, 5 సాక్షులు పెట్టేసి వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నంబర్లు పెట్టేసి రాసేస్తే ఎవరైనా ఒకళ్ళు మిగిలి ఉంటారు కదా! అట్లా అది సమస్య పరిష్కారం చేస్తుంది.